మన యొక్క వెబ్సైట్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నది డైనస్ గ్లోబల్. సో వెబ్సైట్ లో ఇది మెంబర్ లాగిన్ అన్నమాట. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, స్టాకిస్ట్ లాగిన్ అండ్ మెంబర్ లాగిన్ అండి. ఇప్పుడు మనం దీని మీద మెంబర్ లాగిన్ మీద క్లిక్ కొట్టిన తర్వాత జస్ట్ మనకి యూజర్ నేమ్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఒక్కసారి మన యొక్క సీనియర్ మనకు పంపించినటువంటి లింక్ ని ఏదైతే ఉందో, ఈ లింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పంపిస్తారండి. ఇక్కడ మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, మీకు ఈ 3 డాట్స్ మీద క్లిక్ కొడితే నేనైతే ట్యాబ్ లో ఓపెన్ చేశాను. ఫోన్ లో కూడా మాక్సిమం మనకి ఆప్షన్స్ ఉంటాయి. సో నథింగ్ టు ఇష్యూ అండి. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ షేర్ మీద క్లిక్ కొట్టండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత కంపెనీయే వాళ్ళ యొక్క డీటెయిల్స్ తో పాటుగా లింక్ మెయిల్ ఐడికి కూడా పంపిస్తుందండి. ఇక్కడ కాపీ సింబల్ ఉంది, కాపీ సింబల్ మీద క్లిక్ కొట్టుకోవచ్చు. సో వన్స్ కాపీ సింబల్ మీద క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే వాట్సాప్ ఉంది, వాట్సాప్ లోకి వెళ్ళి నేను ఈ లింక్ ని షేర్ చేస్తున్నాను అనుకుందామండి. సో ఒక్కసారి చూడండి. ఎస్ అండి, లింక్ ని షేర్ చేశాను కదా. వన్స్ లింక్ షేర్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో, ప్రతిసారి మనం ఈ లింక్ మీద వచ్చి క్లిక్ కొట్టాల్సిన పని లేదండి. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే, ఈ లింక్ మీద క్లిక్ కొడితే ఏమవుతుంది, డైరెక్ట్ మెంబర్ లాగిన్ లోకి వచ్చేస్తుంది. ఓకే కదా. ప్రతిసారి మనం దీని మీద క్లిక్ కొట్టాల్సిన పని లేకుండా అగైన్ మనం ఈ 3 డాట్స్ మీద క్లిక్ కొట్టండి. ఈ క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ ఎస్ ఇన్స్టాల్ అండ్ క్రియేట్ షార్ట్ కట్ ఇది ఉంది కదా, ఈ క్రియేట్ షార్ట్ కట్ అంటే యాడ్ టు డెస్క్టాప్ అనేటువంటి ఆప్షన్ కూడా వస్తుందండి మా ఫోన్లలో. సో ఇన్స్టాల్ అండ్ క్రియేట్ షార్ట్ కట్ మీద క్లిక్ కొడితే ఎస్ డైనస్ గ్లోబల్ యాడ్ అనే ఆప్షన్ మీద మనం కొడితే ఎస్ ఏమైతుంది అంటే ఇది డైరెక్ట్ మన స్క్రీన్ మీదకి వచ్చేస్తుందండి. ఎస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎస్ డైనస్ గ్లోబల్ ఇక్కడికి వచ్చేసింది. యాడ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ కొట్టాం కాబట్టి ఎస్ ఇది అండి డైనస్ గ్లోబల్. ఇప్పుడు మనం లింక్ ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇది ఏదైతే ఈ షార్ట్ కట్ ఉందో, ఇది ఏదైతే యాప్ లాగా మనకు షో అవుతుందో దీని మీద క్లిక్ కొట్టుకుంటే ఆటోమేటిక్ గా మనకి లాగిన్ లోకి వచ్చేస్తుంది. సో దీన్ని మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో ఖచ్చితంగా దాన్ని మనం స్క్రీన్ మీద పెట్టుకునే ప్రయత్నం చేస్తాం కదా. ఒక వాట్సాప్ ఎప్పుడు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి మనం స్క్రీన్ మీద పెట్టుకుంటాం. అండ్ మనకి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని స్క్రీన్ మీద పెట్టుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి డైనస్ గ్లోబల్ కూడా సో ఇంపార్టెంట్ కాబట్టి స్క్రీన్ మీద పెట్టుకోగలిగితే ఎస్ ఇమీడియట్ గా మనం లాగిన్ అవడానికి వీలుంటది. మరొకసారి దీన్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ కొట్టి సో ఇక్కడ ఇన్స్టాల్ అండ్ క్రియేట్ షార్ట్ కట్ ఉంది కదా, అదే మా ఫోన్ లో అయితేనేమో యాడ్ టు హోమ్ స్క్రీన్ అని వస్తుంది, దాని మీద క్లిక్ కొడితే ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. ఇది ఒక ఆప్షన్. వీడికి వచ్చిన తర్వాత నేను యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నానండి. ఎస్ మా టీంలో ఉన్నటువంటి మేడం లలిత గారు. సో లలిత గారి యొక్క ఐడిని నేను ఓపెన్ చేస్తున్నాను. తన యొక్క యూజర్ నేమ్ ఇదండి. సో పాస్వర్డ్ ఇది. ఇక్కడ సక్సెస్ ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఇది సక్సెస్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. సో కొంతమందికి నెట్ లేకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ లోడ్ అవుతూ ఉంటుంది. సో మీకు ప్రాపర్ గా నెట్ ఉంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఇది టిక్ మార్క్ వస్తుంది. దెన్ ఇక్కడ లాగిన్ మీద క్లిక్ కొట్టండి. ఈ లాగిన్ మీద క్లిక్ కొడితే మన యొక్క యూజర్ ఐడి డాష్ బోర్డ్ లోకి వెళ్తుందండి. సో ఇది ఇప్పుడు మనం చూస్తుంది మన యొక్క యూజర్ ఐడి డాష్ బోర్డ్. వన్స్ మన యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ పాపప్ మెసేజ్ ఉందో, ఈ పాపప్ మెసేజ్ అనేది కంపెనీ ఎవ్రీ మంత్ లాస్ట్ మంత్ జరిగినటువంటి బిజినెస్, హైయెస్ట్ బిజినెస్ ఏ కంట్రీలో జరిగింది అన్నది కూడా కంపెనీ యొక్క రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం చెక్ చేసుకోవచ్చండి. సో హైయెస్ట్ బిజినెస్ అనేది నైజీరియా, సో తర్వాత కాంగో, తర్వాత జెనీవా, క్యామెరూన్, కోట్ డివోరీ కంట్రీ, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ లో అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఏ కంట్రీలో జరిగింది అన్నది కూడా మనకి ఇలా చెక్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ మార్క్ మీద క్లిక్ కొట్టినా ఈ పాపప్ మెసేజ్ పోద్ది, లేకపోతే స్క్రీన్ మీద ఎక్కడ క్లిక్ కొట్టినా సరే ఈ మెసేజ్ పోద్దండి. ఎస్ జస్ట్ నేను అదర్ ప్లేస్ లో క్లిక్ కొట్టాను, వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఏదైతే ఇది ఉంది చూడండి, ఎవ్రీ మంత్ బిజినెస్ యొక్క కంపెనీ యొక్క రిపోర్ట్ అని చెప్పాను కదా, బిజినెస్ రిపోర్ట్. ఇది జూలై మంత్, ఇది జూన్ మంత్, మే మంత్, ఏప్రిల్, మార్చ్, ఇట్లా అన్ని నెలల యొక్క రిపోర్ట్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు అండి. ఏ కంట్రీలో జరుగుతుంది, ఇదంతా కూడా జరుగుతుందా లేదా అన్నది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి వన్స్ ఇది డాష్ బోర్డ్ కదా, ఈ డాష్ బోర్డ్ లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇక్కడ మెంబర్ ప్రొఫైల్ కావచ్చు, అండ్ ఇక్కడ వెల్కమ్ టు గొజ్జ లలిత. సో ఇక్కడ మనకి వాళ్ళ యొక్క యూజర్ నేమ్ అనమాట. సో యూజర్ నేమ్ తర్వాత వాళ్ళ ఫుల్ నేమ్ ఇది. వన్స్ డాష్ బోర్డ్ లో కాడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, సో సర్వర్ టైం మనం చూడొచ్చు
2026/8/27. సో ఆగస్టు 27వ తారీఖు 7 గంటల 3 నిమిషాలు అవుతుందండి. మన టైం ఎంత అవుతుంది? 11 గంటల 34 నిమిషాలు అవుతుంది. సో దీన్ని మనం పర్టికులర్ గమనించవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఈ బోనస్ వ్యాలెట్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ మనకు అవుపడే వ్యాలెట్ ఏంటంటే బోనస్ వ్యాలెట్ అండి. ఈ బోనస్ వ్యాలెట్ అనేది మనకు ఒక లాగిన్ చేసామంటే, ఒకళ్ళని ఇంట్రడ్యూస్ చేసామంటే 90% ఏదైతే ఉందో, మనకి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో 90% ఇమీడియట్ గా వీడికి వచ్చేస్తుంది. అండ్ రీపర్చేస్ వ్యాలెట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 10% అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుందండి. సో ఒకసారి ఈ వాల్యూస్ ని కూడా మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఎంత ఉంది అన్నది మీరు నోట్ చేసుకోండి, అండ్ ఇక్కడ ఎంత ఉంది అన్నది కూడా మీరు నోట్ చేసుకోండి. ఇమీడియట్ గా ఇప్పుడు నేను ఒక లాగిన్ చేద్దాం అనుకుంటున్నాను అండి, ఒక ప్రీమియం ప్యాకేజ్ నేను లాగిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లాగిన్ చేసినప్పుడు 90% ఇక్కడికి వచ్చిందా లేదా, అండ్ 10% ఇక్కడికి వచ్చిందా లేదా అన్నది కూడా మీరు చెక్ చేయండి, అండ్ నేను కూడా మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ చూడండి, 16,428 రూపాయలు అనేది రీపర్చేజ్ లో ఉందండి. దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అండి, 16,428 అంటే టోటల్ గా తనకి వచ్చిన ఇన్కమ్ లో 10% ఇక్కడికి వచ్చిందంటే ఆల్మోస్ట్ 1,64,000 చేంజ్ అండి. సో ఏదైతే టోటల్ ఇన్కమ్ అనుకుంటున్నా 1,64,280 రూపాయలు అండి టోటల్ ఇన్కమ్. మరి ఇది ఇంత వచ్చిందా లేదా అన్నది మనం ఎక్కడ చూడొచ్చు అనేది మీకు చూపెడతాను. సో ఇది ఈ వ్యాలెట్ ఎంత ఉంది ఇక్కడ చూడండి, ఈ వ్యాలెట్ లో 6,756 రూపాయలు ఈ వ్యాలెట్ లో ఉందండి. అంటే మనం ఒక లాగిన్ చేయాలంటే, సో కంపెనీకి ఫస్ట్ మనం అమౌంట్ పంపించిన తర్వాత ఆ అమౌంట్ అనేది మనకి ఈ వ్యాలెట్ కి వచ్చేస్తుందండి. మరి ఈ వ్యాలెట్ లో ఒక ప్రీమియం ప్యాకేజ్ మనం లాగిన్ చేయాలంటే ఎంత? 4,840 ఇంటూ 3 బాక్సెస్ కదా, ఇంటూ 3 బాక్సెస్ కాబట్టి 14,520 రూపాయలు ఈ వ్యాలెట్ లో ఉండాలండి. ఈ వ్యాలెట్ లో ఉంటే మనం ఒక ప్రీమియం ప్యాకేజ్ ని అప్గ్రేడ్ చేయడానికి వీలుంటది. దీనికి ఎంత కావాలి? సో అంత అమౌంట్ మనం యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకటి. ఇక నెక్స్ట్ కిందికి వస్తే క్యాష్ వ్యాలెట్ కదా, ఈ క్యాష్ వ్యాలెట్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే కంపెనీ కొన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుందండి. సో లేదు అనుకుంటే మనం ఎప్పుడైతే కంపెనీ హెడ్ ఆఫీస్ కాడికి వెళ్ళామో అక్కడ ప్రొడక్ట్ ని పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మన యొక్క క్యాష్ ని ఇక్కడ లోడ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ లోడ్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్ ఈ క్యాష్ వ్యాలెట్ లో ఉన్నటువంటి అమౌంట్ తోటి అక్కడ డైరెక్ట్ లైవ్ లో మనం ప్రొడక్ట్ ని పర్చేజ్ చేసుకోవడానికి వీలుంటది. ఇది ఒక ఆప్షన్. ఇక నెక్స్ట్ కిందికి వచ్చేసరికి మీరు చూడండి, క్విక్ ఇన్ఫో ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ క్విక్ ఇన్ఫోలో ఇమీడియట్ గా మనకు బోనస్ ప్యాకేజ్, లీడర్షిప్ ర్యాంక్ అనేది ఇక్కడ షో అవుతుంది. సో మీరు గమనించండి ర్యాంకింగ్ అంటే, సో ఇక్కడ ఏ ప్యాకేజ్ లో ఉన్నాము అన్నది పర్టికులర్ గా అవుపడుతుందండి. సో ఈవెన్ నేను చెప్తున్నానండి, కొంతమంది మనని మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తారు కదా, ఆ మోసాన్ని కూడా మీరు పర్టికులర్ గ్రహించాలంటే, మీరు 96,800 రూపాయలు పంపించారండి ఐడి లాగిన్ చేయమని, ప్లాటినం ప్యాకేజ్ లాగిన్ చేయమని 96,800 రూపాయలు మీ సీనియర్ పంపించారు. సరే మీకు నాలెడ్జ్ ఉందా లేదా, ఏముందిలే ఏం చూస్తారులే అనుకొని జస్ట్ 14,520 రూపాయలతోటి ప్రీమియం ప్యాకేజీ లేదా 4,840 రూపాయలతోటి ఒక బేసిక్ ప్యాకేజ్ ని లాగిన్ చేసి, సార్ మీది లాగిన్ చేశాను సార్ అయిపోయింది చెక్ చేసుకోండి, యూజర్ ఐడి పాస్వర్డ్ పంపించాను అని కూడా చెప్పేటువంటి వ్యక్తులు ఉన్నారు. సో సమాజం అలా ఉంది. దాన్ని బట్టి మీరు నాది ప్యాకేజ్ నేను పంపించిన అమౌంట్ ఏదైతుందో ఈ అమౌంట్ కి ప్యాకేజ్ కరెక్ట్ ప్యాకేజ్ వేసాడా లేదా అన్నది కూడా మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే, ఆ ఇన్వాయిస్ ఏదైతే ఉందో ఈ ఇన్వాయిస్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే తను ఆ ఇన్వాయిస్ మీకు పంపించి ఉంటే, లేదు అనుకుంటే సో ఐడి ఓపెన్ చేసిన తర్వాత పర్టికులర్ గా మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడనే చెక్ చేసుకోవాలండి. మనం ఏ ప్యాకేజ్ లో ఉన్నాం, మనం పంపించినటువంటి అమౌంట్ కి కరెక్ట్ ప్యాకేజ్ వేసారా లేదా. సో ఈ సిస్టమ్ లో మనం స్వతహాగా మన ఐడిని వేసుకోవడానికి వీల్లేదండి. ఎంతసేపటికి సీనియర్ మాత్రమే వేయాలి. సో మన అప్లైనర్ ఎవరైతే ఉన్నారో అప్లైన్ మాత్రమే ఐడిని లాగిన్ చేస్తారు. వాళ్ళకి మనం డీటెయిల్స్ పంపించాలి, అమౌంట్ పంపించాలి. అమౌంట్ పంపిస్తే ఆ అమౌంట్ కంపెనీకి పంపించి కంపెనీకి పంపించినటువంటి అమౌంట్ తన వ్యాలెట్ తీసుకొచ్చుకున్న తర్వాతనే లాగిన్ చేస్తాడు. సో దీన్ని మీరు గమనించాలి. ఎందుకంటే మనకి కీ ఇన్ బోనస్ ఏదైతే ఉందో మనం లాగిన్ చేసినందుకు వచ్చే బోనస్, ఇది పర్టికులర్ గా ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా యాడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రిఫరల్ లింక్, సార్ మీ రిఫరల్ లింక్ పంపించండి నేను లాగిన్ అవుతాను అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడ మనకి రిఫరల్ లింక్ కూడా లేదండి, దాన్ని గమనించండి అనమాట. సో నెక్స్ట్
ఈ కింద వచ్చేసరికి మనం ఏ ర్యాంక్ లో ఉన్నాము. సో మన ప్యాకేజ్ ఏంటి, ప్లాటినం ప్యాకేజీ. గొజ్జ లలిత గారు ప్లాటినం ప్యాకేజ్ తోటి రావడం జరిగింది. అండ్ తన యొక్క ర్యాంక్ అండి, అంటే ఇక్కడ ర్యాంక్స్ ఏంటి, మినిమం 3 lakhs ఇన్కమ్ తీసుకుంటే ఒక స్టార్ ర్యాంక్ గా రికగ్నిషన్ ఉంటుంది. సో స్టార్ ర్యాంక్ గా రికగ్నైజ్ అవుతాం. ఓకే. సో మరి అదే 6 lakhs ప్లస్ తీసుకుంటే సిల్వర్ స్టార్ అవుతాం. ఎస్ సార్. అంటే మన యొక్క అమౌంట్ టోటల్ ఇన్కమ్ ను బట్టి మనం ఇక్కడ ఏ ర్యాంక్ లో ఉన్నాం అనేది పర్టికులర్ గా ఈ లీడర్షిప్ ర్యాంక్ దగ్గర చూపెట్టిందండి. సో ఇది మేడం ప్రజెంట్ 1,60,000 చేంజ్ సంపాదించారు కాబట్టి ఇంకా నియర్లీ స్టార్ ర్యాంక్ దగ్గరలో ఉన్నారు. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే బోనస్, టుడే బోనస్. నిన్న జరిగిన బిజినెస్ ఏదైతే ఉందో సో ఆ బోనస్ అంతా కూడా ఈ రోజు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, టుడే ఇన్కమ్ ఎంత అన్నది. అండ్ అక్యుములేట్ ఇన్కమ్ ఏదైతే ఉందో టోటల్ గా మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి టోటల్ ఇన్కమ్ ఎంత అనేది కూడా ఇక్కడ షో అవుతుందండి. సో ఇంత మునుపు చెప్పాను కదా, సో 16,000 చేంజ్ రీపర్చేస్ వ్యాలెట్ లో ఉంది, అది టోటల్ గా 1,64,000 అవుతుంది అని చెప్పాను కదా. ఎస్, దట్ ఈజ్ అండి. ఇగో ఇక్కడ ఉంటది అనమాట, 1,64,280 రూపాయలు టోటల్ ఇన్కమ్ అనమాట. అదే మనం యుఎస్డి డాలర్స్ ని బేస్ చేసుకుని మాట్లాడుకుంటే 16,442.8 అండి టోటల్ గా 1,642.80 యుఎస్డిటి అనమాట. ఇంటూ 1 యుఎస్డిటి ఈక్వల్ టు 100 రూపీస్ కాబట్టి బరాబర్గా మనకి 1,64,000 చేంజ్ అనేది మన ఐఎన్ఆర్ లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఈ టుడే సేల్స్ ఏదైతే ఉందో మన ఏ టీమ్ అండ్ బి టీమ్ అనుకున్నాం కదా. ఏ టీమ్, సో మీరు ఏ టీము అండ్ బి టీమ్ ని ప్లాన్ చేశారు కదా. ఈ ఏ టీం నుంచి ఎంత బిజినెస్ జరిగింది అనేది ఇక్కడ చూసుకోగలుగుతాం టుడే. సో ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ అవుతూ ఉంటది. అండ్ రైట్ సైడ్ బి టీమ్ లో ఎంత బిజినెస్ జరిగింది అన్నది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. టుడే సేల్స్ అనమాట, ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి అన్నది మనకి ఇక్కడ ఆటోమేటిక్ బేసిక్ వచ్చిందంటే 24 PV కదా, 24 PV వచ్చేస్తుంది. అదే ప్రీమియం అనుకోండి 24 into 3 కాబట్టి 72 PV అనేది మనకి ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటది. అదే ప్లాటినం వచ్చింది అనుకోండి 480 PV అనేది బరాబర్గా ఇక్కడ మనకి షో అవుతుంది అనమాట. ఇట్లా సో టుడే సేల్స్ అనే సెక్షన్ దగ్గర మనం చూసి తెలుసుకోవచ్చు. అండ్ సో ఇంకా మనం క్లియర్ గా మాట్లాడుకుంటే, మీరు మీ సీనియర్ కి పంపించారు, అమౌంట్ పంపించారు సార్, లాగిన్ చేయండి సార్, వీళ్ళ ద్వారా ఎక్స్ అనే పర్సన్ ద్వారా ఈ డీటెయిల్స్ తోటి లాగిన్ చేయండి సార్ అంటే తను ఐడి చేశాడా లేదా అనేది కూడా ఇక్కడ టుడే మన ఐడి ఓపెన్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకి ఈ పీవీలు అనేది యాడ్ అయితే ఎస్, మనం పంపించిన అమౌంట్ కి ఐడి లాగిన్ చేశాడు అనేది కూడా మనకు పర్టికులర్ గా అర్థమవుతుంది. ఇక్కడ యాడ్ అవ్వలేదు అంటే ఎస్ ఇంకా చేయలేదు, డైరెక్ట్ అడగొచ్చు సార్ ఏంటి సార్ ఇంకా లాగిన్ చేయలేదా అనేది కూడా మనం మాట్లాడొచ్చు అనమాట. సో ఇది ఒకటి. ఇక నెక్స్ట్ టోటల్ గా ఏ టీమ్ లో ఇప్పటి వరకు ఉన్న బిజినెస్ ఎంత అండ్ బి టీమ్ లో ఉన్న బిజినెస్ ఎంత అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా క్లారిఫికేషన్ దొరుకుతుందండి. ఈ ఏ టీమ్ లో ఎంత ఉందంటే మనకి 3,216 పీవీలు ఉన్నాయండి. అంటే బై 24 పీవీ వేస్తే సో ఎన్ని ఐడీలు ఉన్నాయి అన్నది కూడా మనకి పర్టికులర్ గా అర్థమవుతుంది. అండ్ రైట్ సైడ్ లో ఎప్పటికప్పుడు ఒక ఐడి పడిపోయిందంటే ఆటోమేటిక్ గా దాన్ని క్యాలిక్యులేట్ చేసి బైనరీ ఇన్కమ్ వచ్చేస్తుంది. అంటే మేడం కి వీకరు అనేది బి టీమ్ గా మారింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఏ టీము, ఇది బి టీమ్ అయితే బి టీమ్ లో మేడం గారికి వీకర్ గా అంటే బిజినెస్ అనేది తక్కువ ఉంది, ఏ టీమ్ లో మంచి బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ లో ఉంది అనేది కూడా మనకి పర్టికులర్ గా అర్థమవుతుంది. అండ్ డౌన్ లైన్స్ కాడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ టోటల్ గా 46 అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి 27. సో ఇది ఐడియల్ కావు, సో మెంబర్స్ అనమాట. ఒక పర్సన్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ సో 46 కి ఒకటి పెరిగి 47 అవుతుందండి. ఈ పర్సన్ జస్ట్ బేసిక్ తోటి వచ్చాడు అంటే 24 పీవీ తోటి వచ్చాడు. ఒకవేళ ఇతనికి బిజినెస్ నచ్చి ప్రీమియానికి అప్గ్రేడ్ అయినా, లేకపోతే ప్రీమియం నుంచి ఎలైట్ కి అప్గ్రేడ్ అయినా, లేదా ఎలైట్ నుంచి ప్లాటినానికి అప్గ్రేడ్ అయినా సరే, సో ఇక్కడ కౌంట్ ఇదే 47 చూపెట్టింది తప్ప మనం అప్గ్రేడ్ అయిన ప్రతిసారి ప్రీమియం కు అప్గ్రేడ్ అయిన ఒకసారి, ఎలైట్ కి అప్గ్రేడ్ అయిన ఒకసారి, అండ్ ప్లాటినం కి అప్గ్రేడ్ అయినప్పుడు ఒకసారి ఈ కౌంట్ పెరగదు, మీరు గమనించాలి. అంటే ఇక్కడ ఉన్నది కంప్లీట్ గా మెంబర్స్ అని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. మెంబర్స్ వారు ఎప్పుడు బేసిక్ తోటి వచ్చి ప్లాటినానికి అప్గ్రేడ్ అయినా సరే అది ఒక పర్సన్ లాగానే ఇక్కడ కౌంట్ అవుతుంది. మనం అప్గ్రేడ్ చేసిన ప్రతిసారి ఇది కౌంటింగ్ అనేది పెరగదు. సో ఇక్కడ పర్సన్స్ అని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లో
46% అండ్ రైట్ సైడ్ లో 27% గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇది అండి. ఇక నెక్స్ట్ కిందకి వచ్చేసరికి గ్రూప్ సేల్స్, ఏదైతే మనకి టీం ద్వారా జరిగేటువంటి సేల్స్ ఇదంతా కూడా మనం పర్ మంత్ సో అండ్ పర్ ఇయర్ లాగా మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ న్యూ డౌన్ లైన్, సో ఎంతమంది వస్తున్నారు ఏ టీం నుంచి బి టీం నుంచి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదా, మొత్తం కూడా ఎవ్రీ మంత్ హైయెస్ట్ బిజినెస్ ఏ కంట్రీలో జరుగుతుంది అనేది ఈ ప్రోగ్రెస్ అంతా కూడా ఈ డౌన్ లో చూసుకోవచ్చు. ఇగో ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా, ఈ వ్యూ ఆల్ మీద కొడితే ఆటోమేటిక్ అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంతవరకు బాగానే ఉందండి. సో ఇది డాష్ బోర్డ్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ అనమాట. ఇక నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి, అది మొబైల్లో అయినా సరే ట్యాబ్ లో అయినా కానీ ఇలానే ఉంటుంది మనకి. హోమ్ అని, మెంబర్, షాప్, ఈ వ్యాలెట్, బోనస్ అండ్ ఈ ఇన్ఫో, ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం తెలుసుకోవాలండి. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5, 6 అండి, 6 ఆప్షన్స్ ఉన్నాయి మనకి లెఫ్ట్ లో. ఇది హోమ్ అనేది ఏంటి అంటే, మీరు ఏ ఆప్షన్ ఓపెన్ చేసినా జస్ట్ దీన్ని హోమ్ మీద మీరు క్లిక్ కొట్టగలిగితే ఆటోమేటిక్ ఈ డాష్ బోర్డ్ లోకి వస్తుంది. ఈ డాష్ బోర్డ్ లోకి వస్తుందండి. అంటే మీరు మెంబర్ సెక్షన్ లోకి వెళ్ళారు, సో మళ్ళీ మీరు డాష్ బోర్డ్ లోకి రావాలంటే జస్ట్ ఇది హోమ్ మీద క్లిక్ కొడితే సరిపోద్ది. లేదు మీరు స్క్రీన్ ఒకసారి రీఫ్రెష్ చేయాలి అనుకున్నారు, రీఫ్రెష్ చేయాలన్నా ఈ హోమ్ మీద క్లిక్ కొడితే సరిపోద్ది. ఆటోమేటిక్ గా లాగాల్సిన పని లేదు అనమాట. అంటే ఈడ కూడా మనకు ఒక రీఫ్రెష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదు ఇగో ఇక్కడ ఉంది కదా, ఈ ట్యాబ్ లో అయితే ఇక్కడ రీఫ్రెష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మన మొబైల్ అయితే మనకి ఇగో ఈ 3 డాట్స్ దగ్గర ఉంటది. సో అట్లా లేదు అనుకుంటే జస్ట్ ఇట్లా డైరెక్ట్ పైనుంచి కిందికి లాగినా కానీ మనకి రీఫ్రెష్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ ద్వారా ఏం జరుగుతుందంటే రీఫ్రెష్ అనేటువంటి ఆప్షన్ జరుగుతుంది. లేదా ఏ ఆప్షన్ లో ఉన్నా సరే, ఈవెన్ మనం రిజిస్ట్రేషన్ లో ఉన్నాము, మన వ్యాలెట్ లో ప్రాపర్ గా సరిపడే అమౌంట్ ఉందా లేదా అని ఒక చిన్న డౌట్ వచ్చి చెక్ చేసుకోవాలనుకున్నా కానీ సో ఇక్కడ హోమ్ మీద మనం క్లిక్ కొట్టుకొని చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మెంబర్స్, ఈ మెంబర్ సెక్షన్ లో ఏమేమి ఉంటాయి అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ మెంబర్ సెక్షన్ మీద క్లిక్ కొట్టినప్పుడు కొన్ని ఆప్షన్స్ మనకి షో అయినాయండి. ఎడిట్ ప్రొఫైల్ అనమాట, అంటే మనం ప్రొఫైల్ ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇక్కడనే ఉంది. ల్యాండింగ్ పేజ్, సో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ని యూజ్ చేసి ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఒక వెబ్సైట్ ని కంపెనీ క్రియేట్ చేసి ఇస్తుందని చెప్పాం కదా, ఎస్ అది ల్యాండింగ్ పేజ్ లో వెళ్ళి మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ చేంజ్ పాస్వర్డ్, మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ ఉంటాయండి. లాగిన్ పాస్వర్డ్ అండ్ వ్యాలెట్ పాస్వర్డ్. సో ఇక్కడ 2 రకాల పాస్వర్డ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఈ పాస్వర్డ్ అనేది లాగిన్ పాస్వర్డ్, ఇక్కడ చేంజ్ వ్యాలెట్ పిన్ అంటే మీరు ఈ వ్యాలెట్ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన టీం అన్నాం కదా, మన టీం ని ఎక్కడ చెక్ చేసుకోవాలి సార్ అంటే ఆర్గనైజేషన్ చార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ చెక్ చేసుకోవాలండి. మన టీం, మన స్పాన్సర్ కావచ్చు, మన ఏ టీం అండ్ బి టీము, అండ్ ఏ టీం ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎవరున్నారు అండ్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎవరున్నారు అనేది కూడా మనం చెక్ చేసుకోవడానికి అంతా కూడా ఈ ఆర్గనైజేషన్ చార్ట్ లో మనకి షో అవుతుంది. అండ్ ఫ్రీ అకౌంట్ లిస్టింగ్, సో ఏదైతే మన ఈ ల్యాండింగ్ పేజ్ లో మనం లింక్ ని ఒక సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఎవరెవరో లాగిన్ అవుతారు కదా, ఆ లాగిన్ అయిన డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ ఊపడతాయి అంటే ఇక్కడ ఫ్రీ అకౌంట్ లిస్టింగ్ ఇక్కడ మనకి షో అవుతాయండి. సో ఇది అనమాట ఇక్కడ మెంబర్ సెక్షన్ లోకి వెళ్తే. ఇక నెక్స్ట్ ఈ మెంబర్ సెక్షన్ లో దేని మీద క్లిక్ కొడితే ఏమేమి వస్తాయి అనేది ఒకసారి చూపెడతాను. ఈ ప్రొఫైల్ మీద క్లిక్ కొడితే మనకేమో ప్రొఫైల్ ఎడిట్ చేసుకోవడానికి వస్తుంది. ల్యాండింగ్ పేజ్ అంటేనేమో మనం మన పేరు మీద వెబ్సైట్ ని క్రియేట్ చేసుకునే ఆప్షన్ అనమాట. ఇక్కడ ఆర్గనైజేషన్ చార్ట్ మీద ఒకసారి క్లిక్ కొట్టి మీకు చూపెడతానండి. ఇక్కడ ఆర్గనైజేషన్ చార్ట్ మీద క్లిక్ కొట్టినప్పుడు కొన్ని ఆప్షన్ చూడండి. స్పాన్సర్, మనం ఇచ్చేటువంటి స్పాన్సర్ అంతా కూడా ఎక్కడ ఉంటది అంటే ఈ స్పాన్సర్ సెక్షన్ లో ఉంటది. అండ్ ప్లేస్మెంట్, ఏ టీమ్ బి టీమ్ ప్లేస్మెంట్ అంతా కూడా మనకి ఈ ప్లేస్మెంట్ సెక్షన్ లో ఉంటది. అండ్ డ్రాగన్ సిస్టమ్ మొత్తం కూడా కంప్లీట్ గా ఒక చార్ట్ లాగా మనకి ఈ డ్రాగన్ సిస్టమ్ లో ఉంటది. రియల్ టైమ్ స్పాన్సర్ సేల్స్ కావచ్చు, రియల్ టైమ్ స్పాన్సర్ సేల్స్ యూని లెవెల్ కావచ్చు, మొత్తం కూడా ఈ ఆప్షన్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఎస్పెషల్లీ మనకు కావాల్సింది ఏంది, స్పాన్సర్ అండ్ ప్లేస్మెంట్ మనకి ఎక్కువ ఉపయోగం అంటే అవసరం ఉంటుంది కాబట్టి ఈ రెండింటి గురించి కూడా మీకు ఒకసారి చూపెడతాను. ఈ స్పాన్సర్ మీద క్లిక్ కొడితే ఎంటైర్ లలిత గారికి ఉన్నటువంటి స్పాన్సర్స్ అందరు కూడా ఇక్కడ షో అవుతారండి. ఎస్పెషల్లీ తన టీమే షో అవుతుంది. అండ్ ఈ స్పాన్సర్స్ ఎవరు ఏంటి అండ్ వారు ఎంతమందిని తీసుకొచ్చారు అనేది కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, సో తన యొక్క మెయిన్ ఐడి ఏంది, ప్లాటినం ప్యాకేజీ, సో ఇది ఐడి నెంబరు అండ్ ఇది యూజర్ నేము, సో ఎప్పుడు లాగిన్ అయ్యారు అనేది కూడా ఇక్కడ మనకి పర్టికులర్గా ఉంటుందండి. సో ఇదేంది March 31 నాడు తను లాగిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఇమీడియట్ గా ఎవరిని రిఫర్ చేశారు, తర్వాత ప్లాటినం. ఈ ప్లాటినం ఎవరైతే ఉన్నారో సురేంద్ర అనేటువంటి లీడరు, తను చేసిన టీం అంతా కూడా ఇలా షో అవుతుందండి. ఇగో ఇదనమాట తను చేసిన టీంలో సురేష్ గారు కావచ్చు, నెక్స్ట్ మనీషా గారు కావచ్చు, అండ్ రత్నమ్మ గారు కావచ్చు, ఇట్లా
వీళ్ళ టీం అనేది ఇక్కడ షో అవుతున్నట్టుగా మనం గమనించవచ్చు. లేదు ఈ ఈ సురేంద్ర గారి టీంని మనం కొంచెం హైడ్ చేసుకోవాలి, లలిత గారి టీంని చూసుకోవాలి అనుకుంటే ఇగో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా, ఈ మైనస్ సింబల్ మీద క్లిక్ కొడితే ఏమైతుంది అంటే ఇక్కడ అంతా కూడా ఇదంతా కూడా వాళ్ళది ఆగిపోద్దండి. ఎవరిది? సో సురేంద్ర గారి యొక్క టీం అంతా కూడా మనకి డిస్ప్లే అవ్వదు. తర్వాత ఇగో ఎండమూరి అనేది ఒక బేసిక్, తర్వాత చిన్నప్ప గారు అనేది ఒక ప్లాటినం, తర్వాత కేవి ప్రసాద్ గారిది ఒక ప్లాటినం. ఇక్కడ తన టీం కూడా అవుపడుతుంది కదా కేవి ప్రసాద్ గారిది. ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ కేవి ప్రసాద్ గారి దగ్గర కూడా మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే తన టీం అవుపడదు. అండ్ ఇక్కడ ఇంకొక ఐడిని మనం ఇట్లా క్లోజ్ చేస్తే తన టీం అవుపడదు. ఇట్లా సో పర్టికులర్ గా నా డైరెక్ట్ ఎవరు అనేది కూడా ఇట్లా చెక్ చేసుకోవచ్చు అండి. సింప్లీ వాళ్ళ డైరెక్ట్స్ అనేది సెకండరీ కదా, నా డైరెక్ట్ ఎవరు ఉన్నారు అనేది కూడా ఇట్లా పర్టికులర్ గా ఇట్లా చెక్ చేసుకోవడానికి వీలుంది. సో బేసిక్స్ ఎన్ని, ప్లాటినమ్స్ ఎన్ని, ఇట్లా చెక్ చేసుకొని ఇది మీకు కావాలనుకుంటే పీడిఎఫ్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెరీ ఈజీగా. సో అప్లైనర్ కి పంపించి సార్ నా డైరెక్ట్ రిఫరల్స్ అన్ని కూడా ఇన్ని ఉన్నాయి సార్, సో నాకు ఇన్ని ప్రొడక్ట్ రావాలి, ఇంత పెండింగ్ ఉంది, సో ఇంత పంపించారన్నది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వీలుంటది. అండ్ సురేంద్ర గారు అనేటువంటి వ్యక్తి, దివాకర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు వచ్చారు అన్నది కూడా పర్టికులర్ గా ఇక్కడ మనకి వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటది అనమాట. సో ఇది మన యొక్క స్పాన్సర్ అండి. ఇక నెక్స్ట్ మళ్ళీ మన టీం, ఏ టీం బి టీం అన్నాం కదా, మళ్ళీ మెంబర్ సెక్షన్ లోకి వెళ్ళి ఆర్గనైజేషన్ చార్ట్ లోకి వెళ్ళి ప్లేస్మెంట్ అన్నాం కదా, ఎస్ ప్లేస్మెంట్ మీద క్లిక్ కొడితే ఆటోమేటిక్ మనకి ఇక్కడ ఎస్ ఈ ప్లేస్మెంట్ మీద క్లిక్ కొడితే ఏ టీం అండ్ బి టీం అనేది మనకి షో అవుతుందండి. ఒక్కసారి ఏ టీం బి టీం ని కూడా చూద్దాం. సో ఒక్కసారి ఒకవేళ మీరు ఎంటైర్ ఏ టీం నుంచి బి టీం నుంచి ఇది ఉంది కదా గొజ్జ లలిత గారు లెఫ్ట్ అండ్ రైట్ అండి. సో ఇది లెఫ్ట్, ఇది రైట్ కదా. సో లెఫ్ట్ లో చిన్నారావు గారు, రైట్ లో బాలాకా అనేటువంటి మెంబర్ ఉన్నారు కదా. సో ఇప్పుడు కింద ఇన్ డెప్త్ లో యాన్నో సురేంద్ర గారు ఉన్నారు అనుకుందాం. సో తన యొక్క యూజర్ నేమ్ తెలిసిన, ఐడి నెంబర్ తెలిసిన ఇందులో మనం కాపీ పేస్ట్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ కొడితే డైరెక్ట్ వాళ్ళ కాడికి వెళ్ళిపోద్దండి. సో సింపుల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీలుంటది. సో ఇప్పుడు జస్ట్ మీకు ఏదైతే ఇంతవరకు అవుపడుతుంది కదా ఈ స్క్రీన్ అనేది, సో ఏమేమి అవుపడుతున్నాయి అనేది కూడా ఒకసారి చిన్న క్లారిటీ ఇస్తా చూడండి. లలిత గారి యొక్క లెఫ్ట్ లో చిన్నారావు గారు, తర్వాత దివాకర్ గారు ఉన్నారు, తర్వాత బాలాక అండ్ లాస్యారెడ్డి గారు ఉన్నారు. అండ్ వీళ్ళ డౌన్ లో యోగా అనేటువంటి ఐడి ఉంది కదా, వెరీ క్లియర్. సో డౌన్ లో ఎక్కడో ఉన్నటువంటి మెంబర్ది మనం చెక్ చేసుకోవాలంటే ఎట్లా అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కి వెళ్ళాలి అంటే ఎట్లా, అండ్ రైట్ కి వెళ్ళాలి అంటే ఎట్లా అనేది మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీకు ఏదైతే కొంచెం హైలైట్ అయ్యిందో ఇక్కడ, సో మనం కిందికి వెళ్ళాలి అంటే చాలా మందికి తెలియదండి. ఇక్కడ ఐడి నెంబర్ ఉంది కదా గ్రీన్ మార్క్ తోటి, గ్రీన్ సారీ బ్లూ కలర్ లో మనకి హైలైట్ అయ్యి ఉంది కదా, ఈ హైలైట్ అయిన ప్లేస్ ని మనం క్లిక్ కొడితే ఏమవుతుంది అంటే ఎస్ కిందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళ డౌన్ లో ఉన్నటువంటి టీం ని మనం చూడడానికి వీలుంటది. ఎస్ అండి, ఇక్కడ నేను IN 51488226 అనే దాని మీద క్లిక్ కొట్టాను. ఆటోమేటిక్ గా లెఫ్ట్ సైడ్ ఉన్న టీం అంతా కూడా షో అవుతుంది. ఎస్ దివాకర్ గారి కింద ఎవరున్నారు, సో ఇక్కడ మనకి ఇలా షో అవుతుందండి. దివాకర్ గారి కింద సురేంద్ర గారు, రమణమ్మ గారు, ఎట్లా సో అండ్ సో అనేది మనకి ఇట్లా షో అవుతుంది. మరి ఇక్కడ పి సునీత అనేటువంటి వ్యక్తి డౌన్ లో ఇంకా ఎవరున్నారు అనేది కూడా మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఎస్ ఇక్కడ దీని మీద క్లిక్ కొట్టండి. ఒక్కసారి ఈ ఐడి నెంబర్ మీద క్లిక్ కొడితే ఇట్లా మనకి కిందికి వెళ్తూ సో టోటల్ కూడా మనం చెక్ చేసుకోవడానికి వీలుంటదండి. సో బ్రింగ్ టు లెఫ్ట్ ఎండ్ అని ఉంది కదా, ఇక్కడ కూడా మీరు ఒక చిన్న ఆప్షన్, నేను ఇదంతా కూడా చెక్ చేసుకోవడానికి టైం పడుతుందండి. సో నేను బ్రింగ్ టు అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ కొడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తారండి. ఎస్ లెఫ్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ కొడితే లాస్ట్ లో ఎవరున్నారంటే ఎస్ రంగోలి బిందు అనేటువంటి ఐడి ఉందండి. సో ఇది లాస్ట్ లో ఉన్నది. ఇక్కడ కింద కూడా టీం ఎంత ఉంది అనేది కూడా టుడే సేల్స్, TD మీన్స్ టుడే సేల్స్ అండి. సో ఫార్వర్డ్ అంటే లెఫ్ట్ లో ఎంత ఫార్వర్డ్ ఉంది, రైట్ లో ఎంత ఫార్వర్డ్ ఉంది, సో ఇది మనకి కంప్లీట్ గా షో అవుతున్నాయి కదా. సో ఏదైతే ఉందో ఇది లెఫ్ట్ లో ఇంతవరకు 000 ఉంది అండ్ రైట్ లో 00 ఉంది కదా. ఈ రోజు మనం లాగిన్ చేసేది ఇక్కడ షో అవుతుందండి. సో అది కూడా మనం పర్టికులర్ గా గమనిద్దాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మరొకసారి, సో ఒకసారి నేను బ్యాక్ కొడుతున్నాను, మరొకసారి బ్యాక్ కొట్టా, మరొకసారి బ్యాక్ కొట్టా కదా, సారీ. ఇక్కడ ఈ మళ్ళీ ప్లేస్మెంట్ లోకి వెళ్ళి ఈ సెర్చ్ బాక్స్ కూడా వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఏదైతే నేను చిన్నప్ప గారిది అనే ఐడిని నేను చూద్దాం అనుకుంటున్నా. ఎస్ ఈ చిన్నప్ప యూజర్ నేమ్ టైప్ చేశాను. ఇక్కడ సెర్చ్ సింబల్ ఉంది కదా, ఈ సెర్చ్ సింబల్ మీద ఒకసారి క్లిక్ కొడితే ఆటోమేటిక్ గా డైరెక్ట్ అక్కడికి తీసుకెళ్తుందండి.
ఏది మనం ప్రాపర్ యూజర్ నేమ్ ఇవ్వాలి, ఐడి నెంబర్ కానీ యూజర్ నేమ్ కానీ మనం ప్రాపర్ గా ఇచ్చుకుంటే ఆటోమేటిక్ గా ఇక్కడికి వెళ్ళి వాళ్ళ టీమ్ ని చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి యూజర్ నేమ్ కానీ ఐడి నెంబర్ కానీ ఐడియా ఉంటే పర్టికులర్ గా టక్కున చెక్ చేసుకోవడానికి వీలుంది. సో ఇక్కడ మీరు గమనించండి, సో ఏదైతే ఉందో ఇగో మొత్తం కూడా బిజినెస్ ఫార్వర్డ్ ఎంత ఉంది అన్నది కూడా మనకి లెఫ్ట్ లో బిజినెస్ ఫార్వర్డ్ ఉంది. సో టోటల్ గా కింద డౌన్ లైన్స్ ఎంతమంది ఉన్నారు అనేది 12 మెంబర్స్ గా ఇక్కడ మనకి అవుపడుతుంది. రైట్ సైడ్ 0 కదా. ఇట్లా వాళ్ళ యొక్క టీం ఏ టీమ్ లో ఎంత ఉంది, బి టీమ్ లో ఎంత ఉంది అన్నది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రసాద్ గారి యొక్క టీం కూడా మనకి పర్టికులర్ గా అర్థమవుతుంది కదా. ఇట్లా సో చెక్ చేసుకోవడానికి వీలుందండి. ఇది కదా ఇంతవరకు వెరీ క్లియర్. ఇక నెక్స్ట్ మనం ఇంకొక ఆప్షన్ డైరెక్ట్ హోమ్ పేజ్ లోకి వెళ్ళాలి, డాష్ బోర్డ్ లోకి వెళ్ళాలి అనుకుంటే ఇదే మీద క్లిక్ కొట్టాలి అని చెప్పాను. ఎస్, హోమ్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ కొడితే డైరెక్ట్ డాష్ బోర్డ్ లోకి వెళ్తుందండి. ఇక్కడ నుండి డాష్ బోర్డ్ లోకి వచ్చిన తర్వాత సో ఈ మెంబర్ సెక్షన్ అంతా కూడా మనం నేర్చుకున్నాం ఆల్మోస్ట్. మెంబర్ సెక్షన్ తర్వాత షాప్ లోకి వెళ్తే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో లీడర్స్ మెయిన్ గా మనకు కావాల్సింది ఏంది, ఒక న్యూ లాగిన్ కావాలంటే ఆ ఆప్షన్ ఎక్కడ ఉందండి, మెంబర్ సెక్షన్ లో ఉంది. సో షాప్ అనేటువంటి ఆప్షన్ లోకి వెళ్ళి సో షాప్ అనే సారీ మెంబర్ అన్న కదా, షాప్ అనే ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉంది. అప్గ్రేడ్ సేల్స్, ఒకవేళ మనం ఎవరిదన్నా బేసిక్ నుంచి ప్రీమియంకి చేయాలన్నా, ప్రీమియం నుంచి ఎలైట్కి చేయాలన్నా, ఎలైట్ నుంచి లేదా ప్లాటినానికి చేయాలన్నా, లేదా బేసిక్ నుంచి ప్లాటినానికి చేయాలన్నా, అంటే ఇదంతా కూడా అప్గ్రేడ్ కదా, అప్గ్రేడేషన్ ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఈ సెకండ్ ఆప్షన్ లో ఉంటుంది. ఫస్ట్ దేమో కొత్తగా లాగిన్ చేసేటువంటి ఆప్షన్ అనమాట. తర్వాత రీపర్చేజ్ సేల్స్, ఇప్పటి వరకు రీపర్చేజ్ చేసిన సేల్స్ కావచ్చు, అండ్ రీపర్చేజ్ సేల్స్ క్యారీ ఫార్వర్డ్ కావచ్చు, అండ్ రిపోర్ట్ మొత్తం కూడా కంప్లీట్ గా మనకి ఆ డౌన్ లో జరిగినటువంటి బిజినెస్ అంతా కూడా ఇక్కడ రిపోర్ట్ ద్వారా తీసుకోవడానికి వీలుంటది. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ కొడితే ఏమేమి వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాము. ఎస్, ఇక్కడ ఏమేమి కావాలి అంటే పర్టికులర్లీ సో చూడండి, ఇక్కడ ఏదైతే ఇక్కడ రెడ్ మార్క్ తోటి ఉంది చూడండి, ఈ రెడ్ మార్క్ రెడ్ స్టార్ సింబల్ ఉందో ఇవి పర్టికులర్ గా మనం డీటెయిల్స్ ఇవ్వాలండి. ఈ డీటెయిల్స్ ఇవ్వకుండా మనం లాగిన్ చేద్దామంటే కాదు. సో కంప్లీట్ గా అప్లికెంట్ నేమ్ అనమాట, ఫుల్ నేమ్ ఉండాలి. వాళ్ళకి ఏం యూజర్ నేమ్ పెడుతున్నామో యూజర్ నేమ్ ఉండాలి. అండ్ ఐడి నెంబర్ అంటే వాళ్ళ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఎటువంటి డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు. సో అడ్రస్, వాళ్ళ యొక్క అడ్రస్, వాళ్ళ యొక్క సిటీ, సో వాళ్ళ యొక్క పిన్ కోడ్, వాళ్ళ యొక్క కంట్రీ అండ్ వాళ్ళ యొక్క స్టేట్ అండి, ఇలా మనం ఎంటర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్ చూడండి, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి. సో ఇది కూడా రెడ్ స్టార్ ఉంది, అంటే ఇది కంపల్సరీ అనమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇవి బ్యాంక్ డీటెయిల్స్ కి రెడ్ మార్క్ లేదు కదా, ఇవి అవసరం లేదు. సో నెక్స్ట్ కిందికి వచ్చేసరికి సో స్పాన్సర్ డీటెయిల్స్ అండి. ఈ స్పాన్సర్ డీటెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పాన్సర్ లలిత గారిదే ఇస్తున్నామా, లేకపోతే కింద డౌన్ లో ఇంకా ఎవరిదన్నా సురేందర్ గారిదో చిన్నప్ప గారిదో ఇస్తున్నామా అన్నది కూడా పర్టికులర్ గా జస్ట్ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తే వాళ్ళ ఐడి నెంబర్ ఆటోమేటిక్ గా అండ్ వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది అండి. జస్ట్ మనం స్పాన్సర్ నేమ్ ఎంటర్ చేసి స్క్రీన్ మీద ఎక్కడైనా ట్యాప్ చేస్తే చాలు వచ్చేస్తుంది. ఇక్కడ ఆటో అనే ఇక్కడ ప్లేస్మెంట్ మోడ్ ఆటోలో పెట్టుకుంటే మీకు ఏ ప్రాబ్లం లేదు. మాన్యువల్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఒక్కోసారి జంప్ అయ్యి అంటే ఏరే కాడ పడాల్సిన ఐడి ఇంకో కాడ పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆటోలో ఉంచుకొని ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అనేటువంటి ఆప్షన్ ని మీరు చూస్ చేసుకోండి. సో ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయింది కాబట్టి లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఎవరున్నారు, రంగోలి బిందు, మీరు చూసారు కదా. ఎస్ అంటే రంగోలి బిందు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అనమాట. ఒకవేళ రైట్ ఎవరున్నారు అనేది కూడా చెక్ చేసుకోవాలి అంటే ఎస్ ఈ రైట్ మీద క్లిక్ కొట్టామనుకోండి మనకి ఇక్కడ షో అవుతుంది చూడండి. ఎస్, పెనుపోతు కృష్ణ. సో రైట్ సైడ్ లో ఎవరున్నారంటే పెనుపోతు కృష్ణ అనేటువంటి మెంబరు మనకి ఇక్కడ షో అవుతున్నారు. సో లెఫ్ట్ లో ఎవరు ఉన్నారు అనేది కూడా షో అవుతుంది. ఇక నెక్స్ట్ డౌన్ లోకి వచ్చేసరికి బేసిక్ అండ్ స్టాకిస్ట్ కోడ్ ఇదంతా కూడా ఇది ఒక ఆప్షన్ అండి. ఇది రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి సెక్షన్ అనమాట. మీకు సో ఇంకొక 2 to 5 minutes లో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేయాలనేది కూడా చూపెడతాను. నెక్స్ట్ ఇది వ్యాలెట్ అండి. ఈ వ్యాలెట్ లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూడండి. ఒకటి క్యాష్ వ్యాలెట్, నెక్స్ట్ ఈ వ్యాలెట్, రీపర్చేస్ వ్యాలెట్ అండ్ బోనస్ వ్యాలెట్. మీకు వచ్చిన కమిషన్ అంతా కూడా ఇక్కడ బోనస్ వ్యాలెట్ లో, సో దాని నుంచి మనకి ఈ వ్యాలెట్ లో మార్చుకోవడానికి లేదా మీ వ్యాలెట్ లో ఉన్నటువంటి ఫండ్ ని సో ఈ వ్యాలెట్ లో నుంచి ఇతరులకు పంపించడానికి కూడా ఈ వ్యాలెట్ అనేది మనకు సపోర్ట్ అవుతుంది. సో ఇదండి. ఇక నెక్స్ట్ కింద మీరు ఏం చూస్తున్నారంటే ఇంకొక ఆప్షన్ బోనస్ రిపోర్ట్స్. ఏదైతే ఈ బోనస్ రిపోర్ట్ ఉందో ఈ బోనస్ రిపోర్ట్ లో మల్టిపుల్ గా మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయన్నది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్ గా మెంబర్ బోనస్ స్టేట్మెంట్. సో మనం ఈ మంత్ ఆగస్ట్ కదా,
ఈ ఆగస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే మన లీడర్స్ అందరూ కూడా కొంత ఎంకరేజ్మెంట్ కోసము ఎవరు ఎంత ఇన్కమ్ తీసుకున్నారు అని స్టేట్మెంట్ డౌన్లోడ్ చేస్తున్నారు కదా. ఆగస్ట్ మంత్ లో ఎంత ఇన్కమ్ తీసుకున్నారు అనే స్టేట్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఎస్ ఆగస్ట్ మంత్ అయినా లేకపోతే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనం లాగిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయినా సరే అంతా కూడా ఈ మెంబర్ బోనస్ స్టేట్మెంట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ లీడర్స్ గమనించండి, కీ ఇన్ బోనస్ రిజిస్ట్రేషన్ చేసినందుకు వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతుందో ఇప్పటి వరకు మనకి ఎంత వచ్చింది అన్నది కూడా కీ ఇన్ బోనస్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ స్పాన్సర్ బోనస్ ఇప్పటి వరకు మనకి స్పాన్సర్ బోనస్ ఎంత వచ్చింది అన్నది కూడా ఈ సెక్షన్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. పెయిరింగ్ బోనస్ మ్యాచింగ్ బోనస్ ఏదైతుందో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్సెంటివ్స్, సో ఏదైతే మనం స్టార్ 3 lakhs ఇన్కమ్ తీసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుంది 15,000 అనే రివార్డ్ కావచ్చు. అండ్ మనకి 6 lakhs అప్పుడు ఏం రాదు, 10 lakhs అప్పుడు ఏమొస్తుంది అంటే ఒక 35,000 రివార్డ్ కదా. ఇది మనం చెక్ చేసుకోవడానికి ఎక్కడ ఉంటది అంటే ఈ ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్సెంటివ్ లో ఉంటది. ఇక నెక్స్ట్ అంటే మ్యాచింగ్ బోనస్, ఏదైతే ఈ మ్యాచింగ్ బోనస్ అనేది మన ర్యాంక్ అప్డేట్ అయినప్పుడు రాయల్టీ ఇన్కమ్ తీసుకుంటున్నాం కదా, ఈ రాయల్టీ ఇన్కమ్ ని మనం సో మ్యాచింగ్ బోనస్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇది ఇక్కడ ఉంటది. అండ్ యూని లెవెల్ బోనస్, ఏదైతే యూని లెవెల్ బోనస్ ఉందో సో ఇదంతా కూడా మనకి ఇక్కడ చెక్ చేసుకోవడానికి వీలుంది. ఇది అండి ఇక ఈ ఇన్ఫోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం దాన్ని పెద్దగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. సో ఇవి డాష్ బోర్డ్ లో ఉన్న ఆప్షన్స్ అండ్ ఎట్ ఏ టైం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నిటి గురించి కూడా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఐడి లాగిన్ చేయాలి అంటే మన ఈ వ్యాలెట్ లో ఎంత ఉందో అన్నది ఇంపార్టెంట్ కదా. ఈ వ్యాలెట్ లో ఎంత ఉంది, 6,756 రూపాయలు ఉందండి. సో ఒక ప్రీమియం ప్యాకేజ్ నేను లాగిన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రీమియం ప్యాకేజ్ అంటే ఎంత, 14,550 14,520 రూపాయలు కదా. ఎస్ 14,520 రూపాయలు మైనస్ 6,756 రూపాయలు ఉన్నాయండి. ఇప్పుడు ఎంత ఇది అంటే 14,520 నుంచి 6,756 రూపాయలు అండి. ఇది మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే బరాబర్గా 7,764 రూపాయలు మనం ఈ వ్యాలెట్ లోకి తెప్పించుకోవాలి. ఇది మన వ్యాలెట్ లో ఆల్రెడీ 6,700 ఉంది కాబట్టి రిమైనింగ్ అమౌంట్ మన సీనియర్ దగ్గర నుంచి కానీ కంపెనీ దగ్గర నుంచి కానీ మనం తెప్పించుకోవచ్చు అనమాట. సో ఆ సీనియర్ కి మనం ఈ అమౌంట్ పంపించగలిగితే తను మన వ్యాలెట్ కి పంపిస్తాడు. సో ఈ పంపించే విధానం కూడా ఎలా ఉంటది ఏంటి అనేది కూడా మనం నేర్చుకోవచ్చు పర్టికులర్లీ. సో ఏంటి ఎలా అంటే ఇది సో 7,764 కదండి. దీన్ని మనం ఒక్కసారి పంపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూడండి, సో జస్ట్ నేను ఏం చేయట్లేదు, నేను ఇంకొక ఫోన్ నుంచి ఇందులో ఉన్నటువంటి అమౌంట్ ని పంపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కూడా ఎక్కడ ఉంటది అంటే మనకి ఈ సెక్షన్ ఇగో ఈ వ్యాలెట్ ఉంది కదా, ఈ వ్యాలెట్ లోకి వెళ్ళి సో ఈ వ్యాలెట్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలండి. ఈ వ్యాలెట్ లో అనే ఆప్షన్ లోకి వెళ్తే ఈ పాయింట్ ట్రాన్స్ఫర్, సో ఇక్కడ మనకి ఈ పాయింట్ ట్రాన్స్ఫర్ అండి, ఈ పాయింట్ ట్రాన్స్ఫర్ అండ్ రిపోర్ట్ ఉంది కదా, ఇప్పటి వరకు ఎటు పంపించాం ఎవరు పంపించారు అనేది కూడా పర్టికులర్ గా మనకి ఈ పాయింట్ ట్రాన్స్ఫర్ రిపోర్ట్స్ లో కూడా వెళ్ళొచ్చు. సో వీళ్ళ యొక్క యూజర్ నేమ్ ఏంటి, గొజ్జ. సో గొజ్జ అని మనం టైప్ చేయాల్సి ఉంటది. ఒకసారి ఎస్ అండి, ఈ పాయింట్ ట్రాన్స్ఫర్ గా ఎస్ గొజ్జ అంటే నేను నా ఫోన్ నుంచి నేను పంపిస్తున్నాను కాబట్టి సో టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ వస్తుంది. మనం ఎంత పంపించాలండి, 7,764 కాబట్టి సో డాలర్స్ రూపంలో పంపించాలి కాబట్టి మనం 7,700 అంటే 77.64 అండి, 77.64 అని మనం టైప్ చేస్తే సరిపోద్ది. 64 అని టైప్ చేసి సో సబ్మిట్ అని క్లిక్ కొడితే సరిపోద్దండి. సో ఇక్కడ ఈ ప్లేస్ లో నేను సురేంద్ర అని టైప్ చేశాను. సో ఆటోమేటిక్గా సో ఇక్కడ వాళ్ళ గుజ్జుల సురేంద్ర అనే నేమ్ కూడా వచ్చింది. ఎంటర్ అమౌంట్ మనకి ఎంత కావాలనుకుంటున్నాం, సో 77.64 కదా, 64 అని టైప్ చేసి సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా వెళ్తుందండి. వెళ్ళిన తర్వాత ఏమొస్తుంది అంటే వాళ్ళ యొక్క పాస్వర్డ్ ఏదైతుందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈడ 77 కాకుండా ఒక 20 పాయింట్స్ మాత్రమే నేను పంపించాలనుకుంటున్నాను. ఈ 20 పాయింట్స్ ఎంటర్ చేసా, ఇక్కడ సబ్మిట్ కొట్టాను. నేను సబ్మిట్ కొడితే ఏమొచ్చింది, ఎస్ ఇక్కడ పర్టికులర్ గా మనకి ఇక్కడ గమనించండి, ఎస్
తన యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. ఎవరిది? లలిత గారి యొక్క పాస్వర్డ్ నేను ఎంటర్ చేసేది కన్ఫర్మ్ కొడితే ఈ 20 పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ 2000 రూపీస్. సో గొజ్జ లలిత నుంచి సురేంద్ర గారికి వెళ్ళిపోతుందండి. బట్ మనకు కావాల్సింది ఏంది? సో లలిత గారికి కావాలి కాబట్టి ఆల్రెడీ నేను నా యొక్క ఐడి నుంచి పంపించాను. సో ఇది పర్టికులర్ గా ఎక్కడ అవ్వపడుతుంది అన్నది కూడా చూద్దామండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ హోమ్ అనేటువంటి ఆప్షన్ ఉంది కదా, ఈ హోమ్ మీద క్లిక్ కొట్టండి. ఒకసారి క్లిక్ కొడితే ఆటోమేటిక్ గా ఈ వ్యాలెట్ లో ఉన్నటువంటి అమౌంట్ నేను ఆల్రెడీ పంపించాను. ఎస్, పంపించిన అమౌంట్ ఎక్కడ షో అయింది అన్నది కూడా పర్టికులర్ గా మనం చూడొచ్చు. ఎస్ అండి. సో ఒక ప్రీమియం ప్యాకేజ్ ని మనం అప్గ్రేడ్ చేయాలంటే ఎంత ఉండాలని చెప్పాను? బరాబర్గా 4840 ఇంటూ 3 బాక్సులు కాబట్టి 14,520 రూపాయలు మన ఈ వ్యాలెట్ లో ఉంటే, అంటే బరాబర్గా మనం ఏంది, సో డాలర్ల ప్రకారం మాట్లాడుకున్న $145.2 మన వ్యాలెట్ లో ఉంటే ఆటోమేటిక్ గా ఒక ప్రీమియం ప్యాకేజ్ ని అప్గ్రేడ్ చేయాలి, యాక్టివేషన్ చేయడానికి వీలుంటది. ఎస్, ఇప్పుడు మనకి వ్యాలెట్ ఈ వ్యాలెట్ లో ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే, సో రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళి ఇది మనం చేయాల్సింది, కొత్త లాగిన్ చేయాలంటే ఎక్కడ ఉంటుందండి ఆప్షన్? షాప్ అనేటువంటి ఆప్షన్ లోకి వెళ్ళి సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ కొట్టాలి. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ కొట్టిన తర్వాతనే మనకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా షో అవుతాయి. సో అప్లికెంట్ నేమ్ కావచ్చు, యూజర్ నేమ్ కావచ్చు, అండ్ ఎక్సెట్రా ఇవంతా కూడా ఇప్పుడు మనం ఎంటర్ చేసే ప్రయత్నం చేద్దామండి.